శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చభో నమో నమ. నేటి పంచాంగం స్వాగతం. ఈరోజు వచ్చేసరికి 30 తారీఖు 3వ నెల 2025 అనగా నేటి నుండి మన భారతదేశంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది కేవలం హిందువులు మాత్రమే కాక మన సనాతన ధర్మ యొక్క పవిత్ర దినమని చెప్పబడుతుంది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ శాతం యుగాదిగా పాటిస్తారు. మన యావత్ భారతదేశంలో మాత్రం ఇది హిందీ నవవర్ష్ అని కూడా చెప్తారు. ఈరోజు తిథి వచ్చేసరికి శుక్లపక్షంలో పాఠ్యమి తిథి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం, ఐంద్రియ యోగం, భావాకరణం. ఈరోజు ముఖ్యంగా భానువారం అంటే సూర్యనారాయణ దినం. ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఈరోజు నుండి విశ్వవసు అనే నూతన సంవత్సరం ప్రారంభం. ముఖ్యంగా ఈరోజు నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు కానీ ఉతికిన బట్టలు కానీ ధరించి మీ కులదేవత కులదైవంకి ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఈరోజు దాన ధర్మాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి విద్యాదానం కానీ పుస్తక దానం కానీ చేసినట్లయితే మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఈ రోజు నుండి ద్వాదశ రాశుల యొక్క పరిభ్రమణ కాలాన్ని కానీ అలాగే రాశి చక్రంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అవి మనకు పండితులు వివరించున్నారు. ముఖ్యంగా మీ అందరికి కూడా ఈరోజు నేను చెప్పబోయిన విషయం ఏంటంటే, జ్యోతిష్ చక్రంలో ఉన్న నవగ్రహాలు కానీ రాశి యొక్క విధానాలు కానీ ఎట్లాగ సంచరించినప్పటికైనా మీ మనోధైర్యంతో భగవంతుని మీద విశ్వాసంతో మీ కర్మ మీరు సరైన పద్ధతిలో చేసినట్లయితే మీకు ఎటువంటి నవగ్రహ దోషాలు కానీ మిగతా పాపాలు కానీ అంటక ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా సుఖ సంతోషంతో వర్ధిల్లాలని ఆశిస్తూ మా యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు ఉగాది పచ్చడి తినవలసి ఉంటుంది. అలాగే ఈరోజు ఈశ్వరారాధన చేస్తే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఇది నేటి యొక్క పంచాంగ విశేషం. అలాగే ఈరోజు కూడా తినకూడని వస్తువులు ముఖ్యంగా అమిసి తినరాదు. తిరిగి తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి.